దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 27వ సంకీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా. ఐగుప్తు నుండి కానానుకు నడిపించబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు దేవుని కొరకు, ఆయన కార్యాల కొరకు కనిపెట్టుకుంటూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారండి. దైవజనుడైనటువంటి మోషే గారి నాయకత్వంలో ఇతరుల దేవుని మాటను అంగీకరిస్తూ వారి ప్రయాణం కొనసాగింపబడుతుంది. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనం ప్రకారము, మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును క్రమ్మగా సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద నుండగా రాత్రి అగ్ని వంటి ఆకారము కనబడుతూ ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీల ప్రయాణం కొనసాగించబడుతుంది. ఆ మేఘము ఎక్కడ నిలుస్తుందో అక్కడే ఇశ్రాయేలీలు తమ గుడారమును వేసుకుంటున్నారు. దేవుని నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ముందుకు కొనసాగించబడుతున్నారు. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారాలను వేసుకొనుచు మేఘమును వెంబడిస్తూ, మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు కూడా నిలిచి యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. దేవుని నోటి మాట చొప్పున ప్రయాణాన్ని కొనసాగించిరి అని లేఖనం సెలవిస్తుంది. ఇశ్రాయేలీలు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఆయన నడిపింపు కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. వారి ప్రతి శ్రమలో కూడా దేవుని వైపే వారు కనిపెట్టుకొని చూస్తున్నారు. అది ఎర్ర సముద్రమైన, ఆహారపు కొరతైన, నీటి లేమి అయినా సమస్తములో కూడా వారు దేవుణ్ణి మాత్రమే చూస్తున్నారండి. ఆ దినాన్న దేవుడు వారిని నడిపించినటువంటి అద్భుతాలను మనము కూడా ధ్యానిస్తే మన ఆత్మీయ జీవితం కూడా ఎంతో బలపరచబడుతుంది. ఎన్నో కార్యాల ద్వారా ప్రభు మనల్ని కూడా విశ్వాసంలో బలపరచగలుగుతున్నారు. ఈ దినాన్న దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఆయన కొరకు కనిపెట్టుకోమని వాక్యము ద్వారా మనకి సెలవిస్తున్నారండి. ఏ పరిస్థితి అయినా ఆయన మనలను నడిపించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన కొరకు కనిపెట్టుకొని విడిపించబడిన వారు అనేకులుగా సాక్ష్యాలు ఇస్తున్నారు. మనం కూడా అటువంటి బలమైన సాక్ష్యంగా దేవుని కొరకు నిలబడాలని, ఆయన కొరకు సజీవమైనటువంటి సాక్షులమై ప్రభువుని ప్రకటించి ఆయన్ని ఘనపరిచి మహిమపరచాలనేది దేవుని యొక్క చిత్తం. ఆయన వైపు చూసిన వారికి వెలుగు కలుగుతుందని లేఖనం సెలవిస్తున్న రీతిగా ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో ఆ స్థితి అంతటిని బట్టి దేవుని వైపు మీరు తిరగగలిగితే, ఆయన వైపు చూస్తూ ఆయన నాకు చేసే గొప్ప కార్యాన్ని నేను విశ్వసిస్తున్నాను, విడుదలని విశ్వసిస్తున్నాను, నా జీవితంలో అభివృద్ధిని నేను ఆయనను బట్టి విశ్వసిస్తున్నానని ధైర్యం తెచ్చుకోండి. ప్రభు వాక్యం ద్వారా మనల్ని బలపరిచి నడిపించగలరు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక.